భాష మా వాడికి మొత్తం వాడికి అసలు మొత్తం ఎక్కడెక్కడ తీయాలి తెలుసు. అన్ని బజార్లు కవర్ చేసేస్తాడు. తగ్గబడుతుందా ఈ బైక్ అనొచ్చా ఇట్లా రాదుగా రాదులే. సైడ్ అంతా నుంచి అన్న తీరా ఏముంది సైడ్ నుంచి అన్నది సైడ్ ఎంత లాంగ్ నుంచి ఇది పడిద్ది అంతా అటు సైడ్ అర్థం నుంచి తీస్తున్నా నువ్వు కూడా కవర్ అయ్యేటట్టు తీస్తున్నా. అది ఇష్టం ఇక ఎటానగా అది మంచిగా మొత్తం కనపడేటట్టు స్కూల్ కూడా తీసే స్కూల్ ఇదే స్కూల్ తీస్తున్నా. కొట్టివి పావులా తీసుకొని ఇంటికాడ పావులా తీసుకొని రోడ్డు మొత్తం పోయి కొత్తకోట కొట్లు అప్పుడు అదే కొట్టు అదే కొట్టు మంచి కొట్టు అంటే అదే కొత్తకోట కొట్టు అనేవాడు. ఆడ పోయి కొనుక్కునేవాడు. దాని తర్వాత ఎప్పుడో కానీ పెట్టారు. మేము పెదమాకి వెళ్ళిన తర్వాత అప్పుడు పెట్టారు చిన్న కొట్టు బాగా కట్టారే. ఇది రూపాయి ఇచ్చి సినిమా చూసేవాళ్ళం గుర్తుందిరా? రాజా 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 దీంట్లో రూపాయి టీవీలో సినిమా. మన గురుకుల్లో 3 టీవీలు ఉండేవి అప్పట్లో. ఎల్లో టీవీ కలర్ టీవీ పెద్దది. ఈవిల్ డెడ్ ఫస్ట్ టైం ఈవిల్ డెడ్ కాశ్మీరా నాకు గుర్తుంది. సరే అబ్బాయి వచ్చేస్తున్నాడు పైకి. చూడాల ఇప్పుడు దాకా తలకే ఉంచేసారు కిందకి. ఇదేం మనోహరోళ్ళు ఇల్లు. ఆలు పర్లేదు బాగా కనిపించాడు అన్న. రైట్కి తీసుకో. రైట్కా లెఫ్ట్గా? రైట్కి తీసుకో మెయిన్ రోడ్ ఎక్కుతాం. పోద్దా పోద్ది. ముందుకు పోతే ఏ బొమ్మలు ఉంటాయి, కార్లు బాగులే. బొమ్మలు రోడ్డు మీద పెట్టుకుని ఉంటారు, కార్లు బాగు పెడుతున్నాడు. ఓలే తిరుగుతుంటాయి బళ్ళు. పోద్దులే పని పని ఇంకా పోయి అమ్మాయి కానీ ఈ రోడ్డు బాగుందిగా టౌన్ లాగా. తెలుసు మొత్తం ఊరంతా సిమెంట్ రోడ్లే అన్న. అది తెలుసు నిదానికి పలకరిద్దామంటే మొత్తం తెలిసిన వాళ్ళేగా. ఈ గుడి స్ట్రైట్కి ఎక్కనా? స్టడీకి ఇది పోతే కారు పోదు లోపలికి. అక్కడ బొమ్మలు పెట్టింటారు. పెట్టాడు ఈ రోడ్లో పాటు. చిన్నప్పుడు గాలి తిరిగాము తెగ గడ్లు వేసుకొని క్రికెట్ ఆడే రోజులు. ఇల్లు ఖాళీగా ఉందిరా. ఈ లైన్ చక్కగా ఉంది. ఇల్లు నీట్గా కట్టుకున్నారు. మన ఊరు ఏం జరిగింది అంటే అన్న ఇరుకులాగా ఉండదు. 4 బజార్ బయటికి ఎక్కొస్తారు. భలే ఉంది వీధి లైన్. లైన్ పెద్దగా ఉంది. అప్పుడు నేను ఉన్నప్పుడు ఈ రోడ్డు కట్టారు ఇల్లు అంతే. అవి కూడా దూరం కట్టారు. ఇప్పుడు ముందుకు వచ్చినాయి ఎటు వచ్చినాయి లేవాలి. రోడ్డు పెరిగింది. రోడ్డు పెరిగిందేమో. అదే ఈ మట్టి రోడ్డు అయినప్పుడు ఇల్లు తక్కువ ఉంది. మట్టి రోడ్డు ఇప్పుడు కారు చేశారు కదా. అరే మన సట్టు సామయ్య అని ఉంటాడు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ ఇల్లు ఏది? అల్లది లస్కరా సీన్ వాళ్ళది కదా. సీన్ వాళ్ళది ఇల్లు ఈ యాప్ చెట్లు. ఇంకొక అన్న పెద్ద అన్న లింక్ షెట్ సీన్ వాళ్ళు వేయలే. ఈ అబ్బాయి ఓట్ల అబ్బాయి. ఈ వాటలు ఇది వాటలో మంచిది మొత్తం తిప్పుతారు. ఇట్లా గుడి చుట్టూ తిరిగేసుకుని ఇట్లా రావచ్చులే. ఇప్పుడే ఊరు సీకర పడుతుంది. ఊరు తీసుకొని యూట్యూబ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు వచ్చినా తిరగలేదు. సాయంత్రం బొమ్మలు పెడతారు. ఇట్లా ఈ లైన్లో రాలేదు. ఇప్పుడు పెడతారు మరి రేపే తిరణాలుగా బొమ్మలు. అందుకని నేను తెప్పుకొచ్చా. అప్పుడు 3 రోజుల ముందు పెట్టేవాళ్ళు మన చిన్నపిల్లలు. పెడుతుంటే వచ్చారులే. అంత రెడీమేడ్ కాదు. ఈ ఇయర్ కొద్దిగా లేదు కాబట్టి డల్ అయింది. ఊరంతా చూడాలంటే పని చూద్దాం. మానేస్తున్నాను ఎందుకంటే రోడ్డు బాగుంటే చెప్పు. పాలకేంద్రం రోడ్డు పోదాం. మళ్ళీ పాలకేంద్రం రోడ్డు తీసుకుంటే మరి ఇక్కడ ఎక్కే కాడ బాడీ దాని కింద ఉంటుంది కానీ బండి కింద తగిలింది. ముందుకు బాగానే ఇచ్చాడు. మాలాలు ఇంటి అమ్మరు కావచ్చు. సుబాని వాళ్ళు ఇది. సుబాని వాళ్ళు ఇది సతనపల్లి ఉంటున్నాడు ఇప్పుడు. తెలుసు. ఇదే సూర్యనారాయణ.
ఆయన ఇక్కడ కాదు అక్కడ చేస్తున్నాడు. తెలుసు టచ్లోనే ఉన్నాడు. వస్తాడు ప్రమోషన్ వచ్చింది ఆయన. ఎక్స్చేంజ్ చేస్తే చేస్తున్నాడు. ప్రమోషన్ వచ్చింది ఈ ఇయర్. డీసీపీ మరీదాస్ ఇప్పుడు ఆపితే నీ అమ్మ మళ్ళీ వీడియో కట్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి పలకరియాలి. నాకైపోతాను ఇటు బారిచ్చానా లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రోడ్లో మన రోడ్లో రోజు ఇక్కడ దేవరాజు వాళ్ళు ఉంటారు. దేవరాజు ఇక్కడ లెఫ్టా తీసుకో. ఇదేనా పదిగా ఏదో మరి బుడ్డగా ఉంది రోడ్డు. పెద్ద రోడ్డు బుడ్డ కాదు. బాగానే ఉంటుంది. మా పాలకన్న రోడ్డు రావచ్చు కానీ ఏం కలిపేకున్నా కానీ పెట్టారు. ఈ రోడ్డు తక్కువ తిరిగేవాడు అప్పట్లో. సినిమాలకు వస్తే వచ్చేవాడు. తక్కువ మెయిన్ రోడ్డు కావాలి. పోయేటప్పుడు ఇటు పోయేవాడు అనమాట. బక్కిన సినిమాలు ఉందా? బడి చదువుకుని బక్కిన పోయేవాళ్ళ అరిచి ఇక్కడ జానపాట రామయ్య గారి ఇల్లు. సినిమాలు వేసేవాళ్ళు తెరమమ్మ. చుట్టుపారి కూడా ఉండేది. చుట్టుపారి కూడా అది కూడా నెక్స్ట్ వచ్చేది అనుకుంటున్నా నాకు తెలిసి. అది అవుట్ సైడ్ వాళ్ళ తర్వాత పర్లేదు రోడ్లు కారు పోయేటట్టు. ముళ్ళాడ మట్టి రోడ్ లేదు. ఇదే రోడ్డు అయితే జానపడ రామయ్య గారి ఇల్లు. గోడ దూకిపోయాడు డబ్బులు లేనప్పుడు వెనకాల నుంచి గోడకి దెబ్బలోంచి దూకేవాళ్ళం. లెఫ్ట్ తీసుకుంటా. లెఫ్ట్గా తీయొచ్చా? రైట్కి పద్దా రైట్కి బద్ది సిమెంట్ రోడ్. ఓకే అట్ట రైట్ ఇట రైట్గా ఏడు తగిలిద్దని రోడ్డు వద్దులే అన్నా నేను. పోనిచ్చానా రైట్ పని అయితే కటింగ్ లేదా కటింగ్ ఏం పర్లేదు. కటింగ్ కట్టేది ఫుల్గా ఆడ కట్ కాబట్టి ఆడ కట్టేది. ఇక కొట్టిపడి అంటారు గారు ఇంకా పడేసినాము కదేమా. ఇందులో ఒకతే ఇటు పోతుంది. ఇక తెల్ల పనులు పనులు చేసుకుంటారు. ఇళ్ళలో చెప్తుందా? రైట్ సైడ్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది మూల మీద. అది అదే పోస్ట్ ఆఫీస్. ఈ లైన్లో ఒక అమ్మాయికి లైన్ వేసేవాడు. నువ్వు ఆ పిల్ల పేరు ఏంది నాకు గుర్తురావట్లేదు అప్పట్లో. ఇందులే సౌజన్య అని. అదే సౌజన్య ఇలా ఇది పెంకుటిల్లు. ఇది పెంకుటిల్లు వస్తుందా? వస్తుంది. ఓకే స్టోరేజ్ కాలు వచ్చింది రాడిదా. మళ్ళీ లెఫ్ట్ తిప్పాక మన రోడ్లోకి వెళ్ళిపోతాం. మన రోడ్ గొట్టిపాటి శివపటేశ్వర వాళ్ళ ఇల్లు రైట్ సైడ్. రైట్ సైడ్ ఇటు పక్క గొట్టిపాటి సత్యనారాయణ లెఫ్ట్ సైడ్. మంగళగిరి. ఓకే ఇక సత్యనారాయణ ఉంటాడు. గొట్టిపాటి సత్యనారాయణ. ఇటు పక్క ముందేమో రైట్ సైడ్ కంకనాల పుల్లారం. తీతనాలే చెప్తున్నా ఇదేగా తీసేది. ఇక్కడ నెంబర్లు మారుతున్నాయి. మారుతున్నాయి వస్తున్నట్టు. ఓకే అటు మెయిన్ రోడ్ నుంచి కూడా పోదాం. మళ్ళీ అటు సరిపోద్ది. ఆల్మోస్ట్ మనం మెయిన్ రోడ్లు కవర్ చేసి చూశారు నేను ఎవరన్నా చెప్తా ఉంటాను. బాగానే సింతలు గుడిగడు కానీ మొత్తం కవర్ అయినట్టే. కుమ్మరోళ్ళ బజార్ ఒకటి ఉంది. కుమ్మరోళ్ళ బజార్ తిరగదా బజార్ బండి కదా. ఇది మన పంపు తిరగదు బండి అది ఆ రోడ్లో. తీసావా గుడి? తెత్తనా గజంతలు గుడి కొట్టు. తోలిసా ఫుడ్డోళ్ళు లక్ష్మీలే. అదే మా పుట్టిన సేన పిల్లగాడు అప్పటి నుంచి అట్టే ఉన్నాడు బాబు.
వచ్చేటప్పుడు కలవచ్చులే. కూడా లేకుతున్నాం కానీ చుట్టూ ఒక రౌండ్ వేద్దాం సార్. తిరిగి ఇట్లా రావచ్చా? రైట్ సైడ్ బార్ బండి బార్కి పోయి ఎట్లా రావాలి? మాకు రావాలా? అబ్బాయి చూడు, అబ్బాయి అదే ఉన్నాడు, వెనక్కిపోయాడు. అదే మనం చిన్నప్పుడు గుడ్డేవాడు కూడా. స్వామి గుళ్ళోనేనా మొత్తం తింటాం ఉంటాం మొత్తం? పాస్ పెట్టు, పాస్ పెట్టు. రన్నింగ్ జరుగుతూనే ఉండాలి. సరే కానీ మొత్తం అదే అదే దాన్ని పాస్ పెట్టి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మరలే ఆపేదా? ఒకసారి చూపిస్తాయి. సరే పూసాడు గట్టిగానే. పూజారా? కొట్ట కొట్ట పెద్ద పెడుతుంది మరి వాడు పిల్లగాడు వచ్చినప్పుడు గుళ్ళోనే ఉంటావుగా. వచ్చినప్పుడు పెద్దమ్మ నేను వచ్చినప్పుడు కలుస్తాంలే. సరే అంటే ఈ నెలంతా ఉంటాయి అడే. అయిపోయింది. రేపు ఇప్పుడు రేపు మొత్తం హైదరాబాద్ 11-12 అయిపోద్ది. సరే సరే అయితే మీ నాన్న వచ్చాడా? వచ్చాడు. అందరూ వచ్చారు.